హాయ్ ఫ్రెండ్స్, మీషోలో బిజినెస్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం. మూర్ఖత్వం. వాళ్ళు ఎంత స్కామ్ చేస్తారంటే, మీషోలో నీకు ఫస్ట్ ఆర్డర్ అప్లోడ్ చేయ జిఎస్టీ ఉంటే ఎక్కువ వస్తాయి. ఓకే, నీకు రేట్ తగ్గించు అంటాడు. నువ్వు 10 రూపాయలు పెట్టు, అది కొన్నది 2 రూపాయలైనా నువ్వు రూపాయి పెట్టినా ఇంకా తగ్గించు అంటాడు. అప్పుడే ఆర్డర్లు వస్తాయి. రెండోది, నిన్ను లాక్ చేసి జిఎస్టీ రేట్ చేస్తాడు. తర్వాత నీకు ఫస్ట్లో ఆర్డర్లు కొత్త సెల్లర్ కాబట్టి నీకు ప్రమోట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామనుకో ఆర్డర్లు వస్తాయి. 100 వస్తాయి, 1000 వస్తాయి. నాకు 1800 కూడా వచ్చినాయి. తర్వాత నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి పంపిస్తూ ఉంటావు. రిటర్న్ రా, అవి నెల వరకు ఆగితే నెల తర్వాత నీకు 1800లో నాకు 800 రిటర్న్ వచ్చి, అందులో కస్టమర్ రిటర్న్స్ 150 వచ్చేసి, కస్టమర్ రిటర్న్లో ఐటెం ఉండదు, ఐటెం పనికిరాదు, ప్లస్ 162. ఓకే, ఇక్కడ తోసి మోపుడు అవుతుంది. అంటే 10 రూపాయలు దానికి 10 రూపాయలు లాసు, ప్లస్ మళ్ళీ 162. అంటే ప్రోడక్ట్ కాస్ట్ 200, 200 ప్లస్ 162, 360 లాస్. మనకు వచ్చేది ప్రోడక్ట్కి అమ్మితే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల కంటే ఎక్కువ రాదు. ఎక్కువ పెట్టుకుంటే నువ్వు అమ్మలేవు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ని మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ సేల్ చేస్తారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ నువ్వు అమ్మే, అట్లీస్ట్ నేను చెప్తున్నా కదా, నువ్వు అమ్మే ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ 30 రూపాయలకి అమ్ముతాడు. వాడు నీకు కూడా 20 రూపాయలు కొంటాడు. నువ్వు 5 రూపాయలు పెంచుకొని డెలివరీ ఛార్జ్, జిఎస్టీ యాడ్ చేసుకుంటే నువ్వు 50 రూపాయలు పడతాయి. 50 రూపాయలకి ఎవరు కొంటారు? నువ్వు టైం వేస్ట్. సరే, కొన్నాక స్టాక్ అయితే నువ్వు తగ్గించి అమ్ముతావు, లాస్ అయిపోతావు. మ్యానుఫ్యాక్చరర్ అయితే మీషో, ఫ్లిప్కార్ట్లో సేల్ చేసుకో. లేదా నువ్వు ఓన్ ప్రోడక్ట్ ఏదైనా తయారు చేసుకొని అమ్ముకుంటే అమ్ముకో. తప్ప కొత్తగా అనుకొని ఏది వైరల్ అయితే తెల్ల అది రిటర్న్ వస్తే, ఇప్పుడు నా పరిస్థితి అది. ఎయిర్ మోప్స్ ఆడాం, 1800, 800 రిటర్న్ వచ్చాయి. ఇప్పుడు ఏం చెప్తాం? సీజన్ అయిపోయాయి, లాస్ అయిపోయాయి. ఐటమ్ షాడో ఫ్యాక్స్ కొరియర్ వాళ్ళు స్కామ్ 100% ఉంటుంది. ఒక్కటి కూడా నీకు రిటర్న్ ఇవ్వడు. క్లెయిమ్ కూడా ఒక్కటి కూడా క్లెయిమ్ చేయడు. జస్ట్ ఏదో ఒకటో 200 లోపల ఉన్నట్టు ఫస్ట్లో క్లెయిమ్ చేస్తాడు. 200 దాటితే 230, 250 దాటితే ఒకటి కూడా క్లెయిమ్ చేయడు. నీ వీడియో లేదు, అది లేదు, నువ్వు ఎక్కువ అప్లై చేసినావు, నువ్వు రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నీ క్వాలిటీ రేటు ఫేక్ ఆర్డర్లు ఇస్తారు. యాక్చువల్గా వాస్తవం ఏంటంటే అన్నీ ఫేక్ ఆర్డర్లు వస్తాయి. ఫేక్ ఆర్డర్లు ఐటెం దొబ్బేసేవాళ్ళు, లేదా మళ్ళీ రిటర్న్ పెట్టేసేవాళ్ళు. ఇందులో జోక్ ఏంటంటే, ఒక కస్టమర్ ప్యాకెట్ ఇంకో కస్టమర్కి పంపిస్తారు. అంటే బుక్ చేసి అక్కడ పనికిరాని ప్లేస్లో ఎలాగంటే షాడో ఫ్యాక్స్ వీళ్ళు పార్ట్నర్స్ అనమాట. ఓకే, కస్టమర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లోజ్ చేసుకున్న అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళు ఐటమ్ మార్చి రిటర్న్ పంపుతూ ఉంటారు. ఏం చేయలేవు తెలిసినా కూడా.